వెల్కమ్ టు పెన్ పాయింట్. వైద్యో నారాయణో హరిహి అంటూ మనము దేవుడితో ఆ వైద్యుల్ని పోలుస్తుంటాం. ఎవరైనా సరే నాడి పట్టి ఆ తర్వాత మనిషి జీవితాన్ని మార్చే స్థాయిలో వాళ్ళు ఉంటారు అన్నది ప్రతి ఒక్కరు నమ్ముతూ వస్తాం. అందుకనే వాళ్ళు ఇచ్చిన మాత్రలను ఎందుకు ఇస్తున్నారో తెలియకుండా ఆ మాత్రల్ని మింగేస్తుంటాం. ఇదంతా అలోపతిలో రెగ్యులర్గా జరుగుతుంటుంది. అదే సందర్భంలో భారతదేశం అన్నదానికి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు, ఆ సాంస్కృతిక వైద్య పరంపరలో భాగంగా ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో కీలకమైంది ఆయుర్వేదిక్కి సంబంధించిన డాక్టర్ల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. మన ఒంటిల్లే అతిపెద్ద ఆయుర్వేద నిలయం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అందుకని వంటింట్లో ఉన్న వస్తువులతో కూడా మనము మందులు తయారు చేసుకొని బతికేస్తుంటాం అనే విధంగా మాట్లాడే సందర్భాలు మనం చేస్తాం. అయితే ఇదే తరహాలోనే ఆయుర్వేదిక్ని కూడా వాళ్ళు కూడా డాక్టర్లుగా ఉంటారు. ఆయుర్వేదంతోనే ఎన్నో రోగాలు నయం చేస్తారు. అలోపతికి కూడా అందని ఎన్నో రోగాల్ని వాటిని ట్రీట్ చేసినట్టుగా ఆయుర్వేద డాక్టర్లకు సంబంధించిన పేర్లు మనకున్నాయి. అనువంశికంగా కొన్ని శతాబ్దాలుగా వీళ్లకు సంబంధించిన వాళ్ళు ఆ కుటుంబాలు ఇప్పటికి కూడా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంటాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ డాక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. తను డాక్టర్ కాదని ఒకసారి అంటారు, ఒకసారి నేను డాక్టర్ని అంటారు. నేను కేవలం కొన్ని విషయాల్ని మాత్రమే నేను ట్రీట్ చేస్తానంటారు, కొన్ని సందర్భాలు నేను అన్నింటినీ ట్రీట్ చేస్తానంటారు. ఆయన నిమిషానికి ఒక మాట మాట్లాడతారు. ఎవరైనా అడిగితే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కటిగా ఈ మొత్తం స్టోరీని నేను అన్వీల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నేను మీకు ఒక ప్రోమో చూపిస్తాను. ఈ ప్రోమో బీఆర్కే న్యూస్ తన అఫీషియల్గా యూట్యూబ్లోను అలాగే అఫీషియల్గా ఛానల్లో టెలికాస్ట్ చేసిన ప్రోమో. ఆ ప్రోమో ఒకసారి చూడండి, ఆ తర్వాత నేను స్టోరీని రివీల్ చేస్తాను. కళ్ళ ముందే కనికట్టు తరహా మోసం, తప్పుడు డిగ్రీలు, నకిలీ సర్టిఫికెట్లు, ఆరోగ్యం కోసం వచ్చి అనారోగ్యంతో వెళ్తున్న రోగులు. అది పుట్టదైనా ఇది కిచెన్ ఐటమ్స్, సాల్ట్, ఉప్పు, చింతపండు, ఎందుకు కిచెన్ సామాన్లు. ఆయుర్వేదం పేరుతో అడ్డగోలు వైద్య సేవలు, ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫేక్ డాక్టర్. ఎవరా వ్యక్తి, ఎలా మోసం చేస్తున్నాడు? నకిలీ డాక్టర్కు ఢిల్లీ లాడ్జికి సంబంధం ఏంటి? ఢిల్లీ లాడ్జ్ సర్టిఫికేట్ కదేంటి? రఫీ ఫేక్ స్టోరీస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీ బీఆర్కే న్యూస్లో త్వరలో. ఈ ప్రోమో చూడగానే వెంటనే తను ఒక వ్యక్తిని తీసుకొని హైదరాబాద్లోని బీఆర్కే న్యూస్ ఆఫీస్కి వచ్చారు. బీఆర్కే న్యూస్ ఆఫీస్కి వచ్చి, నేను మీ దగ్గర వచ్చి ఒక షో చేసిన తర్వాత మీరు ఇలాంటి ప్రోమో రన్ చేయడం ఏంటి? నన్ను ఫేక్ డాక్టర్ అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మీరు నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ఆయననే తిరిగి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన వచ్చిన వ్యక్తి నేను చాలా సౌమ్యుణ్ణని, నేను నార్మల్ పర్సనాలిటీ అని చెప్పారు. కానీ బట్ ఆయన మాట్లాడిన పద్ధతి, ఆయన బిహేవ్ చేసిన విధానం అంతా దానికి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో రఫీతో మాట్లాడిన నేను ఒక ప్రశ్న అడిగాను. ఒకవేళ మేము చెబుతున్న అంశాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు ఆ ఆధారాలు నీకు ప్రజెంట్ చేస్తాను అంటే మీరు లైవ్ ఛానల్లో వచ్చి మీరు వాటి గురించి మాట్లాడతారా అంటే, ఎప్పుడైనా మీరు టైం కేటాయించండి, నేను వస్తాను అని చెప్పారు. ఆయన కోసమే నేను ఒక చైర్ వేశాను. ఆయన కోసం ఈ చైర్ వేసి గత వారం రోజుల నుంచి ఆయన్ని హైదరాబాద్లోని స్టూడియోకి రమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి, మేము వేసిన ప్రోమో, మా దగ్గర ఉన్న ఆధారాలు, ఆ ఆధారాలకు సంబంధించి మీ వర్షన్ కూడా నేను వినాలనుకుంటున్నాను. కాబట్టి మీకు నేను అవకాశం కల్పిస్తాను. దయచేసి మీరు హైదరాబాద్ స్టూడియోకి రండి, మీరు చెప్పిన సమయానికే నేను షో చేస్తానని చెప్పాను. నేను నా మాట నిలబెట్టుకున్నాను. వారం పైగానే నేను మీకోసం వెయిట్ చేశాను. మీరు రాలేదు కాబట్టే మీకోసం ఒక చైరు, ఈ షో జరిగినంతసేపు మీకోసం ఈ చైర్ అలానే ఉంటుంది. ఈ షో అయిపోయేంత వరకు కూడా ఆ చైర్లో మీరు వచ్చి కూర్చొని మీరు ఎప్పుడు సమాధానం చెప్తా అన్నా సరే ఆ సమాధానం వినడానికి నేను సిద్ధంగానే ఉంటాను. మీ మొత్తం స్టోరీ నేను చెప్పాల్సిందే, మీ స్టోరీకి సంబంధించిన ఒక్కొక్క గుట్టు విప్పాల్సిందే అన్నది నేను డిసైడ్ అయిపోయాను. మీరు నా దగ్గరకు వచ్చిన మాటలు, నా దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలు, మీరు చెప్పుకున్న క్లెయిమ్స్, వాటన్నిటికీ సంబంధించి ఒక్కొక్క అంశాన్ని కూడా నేను ఓపెన్ అప్ చేస్తాను. మీరు అడగంగానే నేను అడిగిన ప్రశ్న, మీరు నిజంగానే డాక్టరా? డాక్టర్ కాకుండా మీరు డాక్టర్ని ఎందుకు వేసుకుంటారంటే అది నేను వేసుకున్న డాక్టరేట్ కాదు, అది నాకు ఎవరో ఇచ్చిన డాక్టరేట్. మీరు
ఆ డాక్టరేట్ నాకు వేరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి అలా అన్నారు, కానీ డాక్టర్ అనే పదం వాడి నేను ఎక్కడ వైద్యం చేయట్లేదు అని చెప్పాను. అంతేకాకుండా ఆయన చెప్పినట్టుగా, ఆయన మాట్లాడినట్టుగా వాలంటరీ సర్టిఫికేట్ స్కీమ్ ఫర్ ట్రెడిషనల్ కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అని చెప్పేసి VCS TCHP అనే ఒక సర్టిఫికేట్ని చూపించారు. ఆ సర్టిఫికేట్ ప్రకారము ఆయన గత 3.5 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న సేవలకు మెచ్చి అక్కడ ఒక ఇంటర్వ్యూ చేసి తద్వారా ఆయనని ఈ ఆయుర్వేదానికి సంబంధించి చేయమని చెప్పి ఆయనకు ఒక పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. అందులో ఆయన చేయాల్సిన అంశాలు, ఆయన ఏ దానికైతే చికిత్స చేయాల్సిన అంశాలు కేవలం కామన్ ఎలిమెంట్స్, ఆర్థరైటిస్ అండ్ జాండీస్, వీటికి మాత్రమే ఆయన దీనికి సంబంధించిన వాటికి ఆయన మందులు ఇవ్వచ్చు. ఆయన చూపిస్తున్న డాక్యుమెంట్స్, ఆయన చూపిస్తున్న అవన్నీ కూడా అవి. సో ఈ లెక్క ప్రకారమైన క్రానిక్ డిసీజెస్కి వేటికి కూడా ఆయన మందులు ఇవ్వకూడదు, ఆ వైద్యం చేయకూడదు, దానికి సంబంధించి ఎవరితోనూ మాట్లాడకూడదు. అది చేయాలి అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, వాళ్ళు మాత్రమే చేయాలి. కానీ ఈయన చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడు అంటే ఆయన ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఆ ఆర్గనైజేషన్కి MD నేనే అంటాడు. ఆ MD నేనే కాబట్టి నేను ఆ హాస్పిటల్ నడపొచ్చు అంటారు. మరి మీకు ఇది నడపడానికి ఏంటి మరి ఎందుకు అంటే ఒక డాక్టర్ని కూడా అందులో యాడ్ చేసేసారు. ఒక డాక్టర్ని కూడా ఆ ఆర్గనైజేషన్ నడపడానికి ఒక డాక్టర్ని తను రిక్రూట్ చేసుకున్నారు. ఆ డాక్టర్ పేరు ఎన్ సతీష్ కుమార్. ఆయన BSc క్వాలిఫికేషన్తో ఆయన పేరు మీద ఒక పర్మిషన్ తీసుకున్నారు. లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చర్ ఫర్ సేల్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ అని చెప్పేసి పేరుతో ఈయన చేస్తున్నారు. అంతేకాకుండా మరొక వ్యక్తి పేరుతో BCMS చదివిన ఒక వ్యక్తితో కూడా ఈయన ఒక హాస్పిటల్ నడిపిస్తున్నారు. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేది అతను అంటాడు, నేను కేవలం MDని మాత్రమే అంటారు. మీరు MD కదా మళ్ళీ ఎందుకు మీరు చేస్తున్నారంటే నాకు అనువంశికంగా 35 సంవత్సరాలుగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేస్తానంటారు. ఏదేమైనా సరే క్రానిక్ డిసీజెస్కి దేనికి నేను ఎప్పుడు మందులు ఇవ్వలేదు, వాటిని ట్రీట్ చేయలేదు అని చెప్పారు. సో ఇది నిజమా అబద్ధం ఆయన నోటి మీదే చెప్పించే ప్రయత్నం చేద్దాం. గతంలో ఆయన ఒక బయట ఇచ్చారు, ఆ బయటలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాము. ఆయన డాక్టర్ అనట్లేదు, కానీ ఆయన ఎలా క్లెయిమ్ చేసుకుంటారో ఒకసారి చూద్దాం. 450 సంవత్సరాల నుంచి మా తాత ముత్త వైద్యం చేస్తున్నారు. ఇది నేను మా నాన్నగారి దగ్గర ఈ వైద్యాన్ని నేను నేర్చుకుని ఎంతోమంది క్యాన్సర్, షుగర్, పక్షవాతము, పెరాలసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, CKD, కిడ్నీలో స్టోన్స్, అన్ని జబ్బులకు, పిల్లలు లేని వాళ్ళకు, లేడీస్ PCOD ప్రాబ్లమ్స్, మస్కులర్, చాలా మంది నరాలు బలైతే ఉన్న వాళ్ళకి అన్ని జబ్బులకు, ఈ జబ్బు కాదని అన్ని జబ్బులకు మేము ట్రీట్మెంట్ చేస్తూ వస్తున్నాము. ఇది మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. నేను సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ వైద్యాన్ని చేస్తూ వస్తున్నాను. దీన్ని గుర్తించిన కొన్ని సంస్థలు కానీ గవర్నమెంట్ కానీ మాకు కొన్ని అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తమ వైద్యరత్న అవార్డు ఇచ్చారు. రాష్ట్రీయ గౌరవ సన్మానం ఢిల్లీలో జరిగింది. అలాంటి ఎన్నో దొరికాయి నాకు. అది నాకు సంతోషంగా ఉన్నది. కానీ మందులకు మాలని రోగాలు కూడా ఇక్కడ నేను అందరికీ నయం చేస్తూ వస్తున్నాను. ప్రజలకు నేను ఇచ్చే మందులు, నేను తయారు చేసే మందులు ఏదైనా కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు, ఉన్నవాళ్ళు కానీ బీద వాళ్ళు కానీ ఎవరైనా లేని వాళ్ళైనా కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు మెడిసిన్ ఇస్తాం. చివరికి కొందరైతే డబ్బులు కూడా టికెట్లు పెట్టుకుని రావడానికి కూడా కష్టంగా ఉండే వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లో మేము పరిశీలించి వాళ్ళ ఊర్లో సర్పంచ్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మేము చాలా మందికి నెలకు ఎంతోమందికి ఫ్రీగా కూడా చేస్తున్నాం. సో విన్నారు కదా, క్యాన్సర్ పేషెంట్లను బాగు చేశాను, నరాల బలహీనత వాళ్ళని నేను ఆ జబ్బుని నయం చేశాను, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు నేను బాగు చేశాను, అన్ని రకాల జబ్బులకు నేను మందులు ఇస్తాను. అది ఆయన చేసిన క్లెయిమే. కానీ తను మా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు నేను అన్నిటికీ నేను చేయట్లేదు, క్రానిక్ డిసీజెస్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు, కేవలం చిన్న చిన్న జబ్బులకు మాత్రం నేను ఆయుర్వేదిక్ డాక్టర్గా నేను వాళ్ళకి సేవలు అందిస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో మరొక బయట చూడండి మీరు. ఆ బయట చూసిన తర్వాత ఆయన అసలు రంగు ఏంటో మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ బయట కూడా ప్లే చేద్దాం. మీకు డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉన్నట్టుంది కదా? లేదు. ఢిల్లీ నుంచి ఏదో తెప్పించారు? లేదు. ఢిల్లీ నుంచి లేదు. ఇప్పుడు లాడ్జ్లో తీసుకున్నారు కదా? లేదు. ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? లేవు. సారీ, ఎట్లా చెప్తారు? ఎవరో 100 మంది 100 రకాలు చెప్పారు. ఎట్లా చెప్తారు మీరు? దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. దేనికి క్లారిటీ? నేను అడిగే నా కాడ ఉన్న సర్టిఫికెట్లు ఇవి. మీరు అప్పుడు ఢిల్లీలో మీకు ఒక తెలిసిన వ్యక్తులు ఉన్నారా లేరా? ఢిల్లీ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మాకు లాడ్జ్లో కలిసారా లేదా? ఎవరు? మేము ఢిల్లీకి వెళ్ళాము, అక్కడ అవార్డులు ఇస్తుంటే వెళ్ళాము. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. దేని గురించి? మాకు రాష్ట్రీయ గౌరవ సన్మానం జరిగింది 2024లో. రాష్ట్రీయ గౌరవ సన్మానం జరిగింది. అప్పుడు పిలిచారు మాకు. ఢిల్లీలో మాకు అవార్డులు ఇచ్చేదానికి వెళ్ళాము.
అంతే. మీకు లాడ్జ్లో మీకు వచ్చి ఒక పర్సన్ కలిసి మీకు సర్టిఫికేట్ ఏమి ఇవ్వలే? ఎవరేమీ ఇవ్వలేదు మాకు సర్టిఫికేట్లు. ఎందుకు ఇస్తారు సర్టిఫికేట్లు? ఏ సర్టిఫికేట్లు ఇస్తారు? అదే మాకు అవార్డులు పిలిచారు, అవార్డు గౌరవపదంగా మాకు స్టేజ్ మీద ఇచ్చారు సర్టిఫికేట్లు. అలా. ఇంకా మీకు ఈయన తెలుసా, నెల్లూరుకి సంబంధించిన ఆనందయ్య గారు మామూలుగా అందరికి సుపరిచితం, మాకు కూడా తెలుసు. మీ దగ్గర కలిసి పనిచేసాడా? మాతో పని చేయలేదు కలిసి. వాళ్ళ ఏదైతే గట్కేసర్లో ఉందో దానిలో కలిసి మీరు అందరూ కలిసి వర్క్ చేశారా లేదా? లేదు, చేయలేదు. ఆనందయ్యతో కలిసి ఎప్పుడు వర్క్ చేయలేదు. మీరు ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడుతున్నాం. మేము సంఘం ఉంది కదా, మాది పారంపర వైద్యుల సంఘం ఉంది. ఆ సంఘంలో తను వచ్చినప్పుడు మామూలుగా అందరం జనరల్ కలుస్తుంటాం వైద్యులు అంతా, అంతే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? తెలియదు తన గురించి. తెలియదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఆయుర్వేదాలకు ఉన్నాయో దానికి సంబంధించి మీ మీద గట్కేసర్లో కేసు ఫైల్ అయింది. కాలేదు అది కేసు మా దగ్గర ఫైల్. ఎవరు చెప్పారు కేసు ఫైల్ అయిందని? దాని గురించి కూడా కొంచెం దాని దగ్గర ప్రూఫ్లు ఉంటే చూపించండి. కేసు మీరు అడుగుతున్నారు కదా, మీరు ఏదైనా మీకు మీ దృష్టికి వచ్చిందా ఇది? ఏది మీ మీద ఆరోపణ మీ దృష్టికి వచ్చిందా రాలేదా? వచ్చారు. మామూలుగా ఎలా ఉంటుందంటే ఆయుర్వేదంలో ఇప్పుడు మీరు హాస్పిటల్కి నడిపిస్తుంది, వాళ్ళు రావచ్చు, డీసీఏ వాళ్ళు రావచ్చు, ఎవరు మెడికల్ వాళ్ళు, అలోపతి వాళ్ళు రావచ్చు, డ్రగ్ కంట్రోల్ బోర్డు మా దగ్గరికి వచ్చి అడగవచ్చు, సార్ మీరు ఏమేమి చేస్తున్నారు, మా మెడిసిన్స్ అంటే అలోపతి మెడిసిన్స్ కూడా మేము ఇస్తున్నట్టు, మేము ఆయుష్కు సంబంధించిన వాళ్ళము, ఇది ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదం మందులే మేము ఇచ్చుకోవాలి మాకు ఇచ్చిన లైసెన్స్ ప్రకారంగా. ఈ లైసెన్స్ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లైసెన్స్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి కదా, దీని ప్రకారంగా మేము అయ్యే చేయాలి. వాళ్ళు కొందరు ఏం చేస్తారు తెలియదు, మాకు తెలియదు, వాళ్ళు చెక్ చేసుకుంటారు మా అలోపతి మందులు మా దగ్గర ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. అలాంటి సందర్భం ఎవరైనా రావచ్చు, యునాని వాళ్ళు రావచ్చు, హోమియో వాళ్ళు రావచ్చు, అలోపతి వాళ్ళు ఎవరైనా రావచ్చు, వచ్చి చూసుకున్నారు, చెక్ చేసుకుని వెళ్ళిపోయినారు అంతే. మీ మీద కేసు ఏం ఫైల్ అవ్వాలి? మీరు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్, మీరు దీనిలో వినియోగిస్తున్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి హానికరంగా ఉన్నాయి, అవి వాడకూడదు అనేసి సీజ్ చేయడం కూడా జరిగింది. నో, మీరు వాడేటువంటి మెడిసిన్స్ ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టర్లతో కొంతమందితో సంప్రదించి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్ ఉన్నాయో అవి మీ దగ్గరికి తెప్పించుకుని మీరు వాటికి సంబంధించిన లేబుల్స్ ఏ ఉంటాయో అవన్నీ తీసేసి మీరు సపరేట్గా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో డ్రగ్స్ అన్నీ వీటికి సంబంధించినవి అన్నీ యూజ్ చేస్తారని మీ మీద ఒక పెద్ద అలిగేషన్ ఉంది. అలా ఉండదు. మేము తాత ముత్తాతలను చేసేటోళ్ళం, అలా అలా ఉండదు. మీ దృష్టికి వచ్చింది ఏది? మాకెందుకు వస్తాయి దృష్టికి? ఎవరో చెప్పిన మాటలు మాకెందుకు వస్తాయి? నా దగ్గరకు వచ్చి మీరు ఇప్పుడు మాట్లాడినారు, ఇది నా దృష్టికి వస్తుంది. వేరే వాళ్ళు బయట మాట్లాడుకు నా ముందు మాట్లాడింది నాకు ఎట్లా దృష్టికి వస్తుంది? ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే మీ ఏదైనా సరే తన దగ్గరకు వచ్చి మాట్లాడితే తప్ప దానికి ఆధారాలు ఇవ్వాల్సిన బాధ్యత లేదు అన్నది ఆయన చెప్పే మాట. నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని, మీకు అవకాశం కల్పిస్తానని ముందుగానే చెప్పాను. ఇప్పుడు కూడా మీకోసం ఒక చైర్ని వెయిట్ చేయమని చెప్తున్నాను. ఆ చైర్ మీకోసము ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. రండి, మీరు కూర్చోండి. మీరు చెప్పినట్టుగా, మీరు నాకు ఇచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం నేను నా దగ్గర ఉన్న ఆరోపణలు, ఆధారాలు, దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి మీరు మాట్లాడతానని చెప్పినందుకు గాను మీకోసం వేసిన కుర్చీ అది. ఇప్పటికైనా సరే రఫీ గారు మీకోసం ఇప్పటికీ ఆ కుర్చీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికైనా మీరు రావచ్చు. మీ మీద ఉన్న ఆరోపణలు, దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర, నేను మాట్లాడిన వాటిలో ఏదైనా తప్పులు ఉంటే మీరు వాటి గురించి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు తీసుకున్న పర్మిషన్స్ ఏంటి, ఆ పర్మిషన్స్లో మీరు వాడుతున్న కంపోజిషన్స్ ఏంటి, ఆ కంపోజిషన్స్లో అలోపతి మందులను వాడి మరీ మీరు వాళ్ళకి వైద్యం చేస్తున్నారని మీ మీద ఉన్న ఆరోపణ. గట్కేసర్లో మీ ద్వారా ప్రారంభపడి ఆ తర్వాత క్లోజ్ అయిన ఆ హాస్పిటల్కి సంబంధించిన అంశాలు కూడా చాలా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలో నేను ఇంకాస్త ఇన్వెస్టిగేషన్ చేశాను. అసలు రఫీ ఎవరు, అతని లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ టర్నింగ్ పాయింట్ తీసుకుంది, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆయన చెప్పే మాటల్లో నిజం ఎంత, ఆయన మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన అంశాలను నేను చేసే నేపథ్యంలో నాకు ఒక వ్యక్తి ఇందులో తారసపడ్డారు. ఆయన పేరు శ్రీకాంత్. శ్రీకాంత్తో నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, రఫీ అనే పేరుతో జరుగుతున్న ఈ మొత్తం ఆయుర్వేదిక్ అనే పేరుతో జరుగుతున్న బిజినెస్ ఏదైతే ఉందో అదంతా ఎలాంటి పరిణామాలకు గతంలో అవకాశాన్ని క్రియేట్ చేసింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. నేను ముందుగానే చెప్పాను, ఆయన గతంలో నా మాతో చెప్పిన మాట, ఏ క్రానిక్ డిసీజెస్కి కూడా నేను మందులు ఇవ్వట్లేదు, వాటికి వైద్యం చేయట్లేదు అన్నారు. కానీ ఆయనే ఒప్పుకున్న వీడియో నేను చూపించాను. ఒకసారి శ్రీకాంత్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే. సార్, ఏంటి రఫీ అనే వ్యక్తికి సంబంధించి నేను ఒక ప్రోమో వేశాను. ఆ ప్రోమో ఐ థింక్ మీ దృష్టికి కూడా వచ్చినట్టుంది. నేను చేసిన క్లెయిము, నేను చెబుతున్న మాట, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ అని ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో, ఆయుర్వేదిక్ మెడిసిన్ నేను మీరు ఏదైతే చెప్పి ఇస్తున్నారో అదంతా కరెక్ట్ కాదు అన్నది నేను చేసిన క్లెయిము. ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. సరే, మీ దృష్టిలో ఉన్న మీకు ఇప్పటివరకు తెలిసిన అంశాలు వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. ఏంటి అసలు ఎవరు ఈ రఫీ?
గట్కేసర్లో ఉన్న ఆ పెద్ద ఆయుర్వేదిక్కి సంబంధించిన వైద్యశాల అంటారో ఆయుర్వేదిక్ హోమ్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సార్, ఇప్పుడు ఈ రఫీ గురించి చెప్పాలంటే చరిత్ర చాలా పెద్దదండి. మ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రఫీ గారు నేవీలో వర్క్ చేశారు. మ్మ్. క్వాలిఫికేషన్ 10th. ఓకే. ఆ 10th లో నేవీలో జాబ్ వస్తే అక్కడ ఆల్కహాల్కి అలవాటు పడి అతన్ని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. నేవీ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లో నుంచి తీసేశారు. ఓకే. ఫస్ట్ థింగ్. దాని తర్వాత తను ఇంటి దగ్గర ఏదో సమ్ ఆయుర్వేదిక్ ఆకులు అలములు అవి వీటితోటి ఏదో చిన్న చిన్న వైద్యాలు చేసేవాడని చెప్పి మాకు తెలిసింది. మ్మ్. దాని తర్వాత తను ఒకటేసారి డాక్టర్ అవతారం ఎత్తాడు మా ఏరియాలోనే, అదే గట్కేసర్ ఏరియాలోనే. మ్మ్. ఇదేంటబ్బా ఇతను డాక్టర్ అవతారం ఎత్తాడు, అసలు ఏంటి అసలు ఇతని డాక్టర్ ఏంటి అని చెప్పి చూస్తే ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ లో లైసెన్స్ ఇప్పివ్వడానికి ఏజెంట్లు ఉంటారండి. అవును. మల్లేష్ అనే ఏజెంట్ ద్వారా ఇతను ఇంటర్ సర్టిఫికేట్ పొందడం జరిగింది. ఓకే. ప్లస్ ఆ మల్లేష్ అనే ఏజెంట్ ద్వారా మ్మ్. ఒక 2 అంటే కొన్ని ఒక చుక్కలు అంటే చిన్న చిన్న చిట్కాలు, ఇప్పుడు ఇంట్లో అల్లం ముక్కతో చేసుకునే మందు, జీలకర్రతో మనం వేడి చేసి బాయిల్ చేసి దాంట్లో బెల్లం వేసి ఆ చిన్న వాటికి 2టికి పర్మిషన్ ఇచ్చారు యాక్చువల్లీ. ఓకే. ఇతను డాక్టర్ ఏంటి అసలు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అంటున్నాడు. ప్లస్ కిడ్నీ పేషెంట్స్, ఫెయిల్యూర్ పేషెంట్స్ కి కిడ్నీస్ తీసే అవసరం లేదు, అంటే ట్రాన్స్ప్లేషన్ వేరే కిడ్నీ మార్చే అవసరం లేదు, డాక్టర్స్ అందరూ ఇలాగే చెప్తారని చెప్పి తన ఇంటర్వ్యూస్ సుమన్ టీవీ, ఐ డ్రీమ్స్ లో కొన్ని రావటం జరిగింది. ఓకే. ఈ క్రమంలో యాక్చువల్లీ ఈ డాక్టర్ అవతారం ఎత్తడానికి కారణం ఏంటంటే గట్కేసర్ లో ఉన్న వెంకటేశ్వరరావు గారు ఈజ్ ఏ హర్బల్ డిస్ట్రిబ్యూటర్, హర్బల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. ఓకే. అతని ప్లేస్ లో అతను డబ్బులు ఇన్వెస్ట్ చేసి కుటీరం లెక్క కట్టారు. మ్మ్. కట్టి అది సంపూర్ణ ఆయుర్వేద నిలయం అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించారు. ఓకే. దానికి ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్నారు. ఇతనికి సర్టిఫికేట్ ఇప్పించడం జరిగింది. ప్లస్ ఇతనికి ఢిల్లీ నుంచి ఆయన సమ్ థామస్ ఏదో నేమ్ ఉందండి, ఓకే. అతని ద్వారా ఒక ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం జరిగింది ఇతనికి. మ్మ్. అది ఎన్నో లక్షల్లో కొన్నారు. అవన్నీ చేసుకుంటూ పోతుంటే ఈ యాడ్స్ వచ్చేసరికి కర్ణాటక, మహారాష్ట్ర, మళ్ళీ తమిళనాడు నుండి తెలంగాణ, ఆంధ్ర ఈ నలుమూలల నుంచి క్యాన్సర్ ప్లస్ ఈ పెరాలసిస్ దాని మీద వీడియోస్ మీద హెవీ స్పందన వచ్చేసి లైన్లు కట్టారనమాట, బారులు తీరారు అందరూ. మ్మ్. అక్కడ ఫెసిలిటీ కనీసం పేషెంట్ కి ఉండటానికి ఫెసిలిటీ అనేది లేదు అక్కడ. ఓకే. బాత్రూమ్ ఒకటే 2 బాత్రూమ్స్ ఉన్నాయి. చీకటి అయితే ఫుడ్ దొరకదు, డే టైంలోనే ఫుడ్ దొరకదు, టీ దొరకదు. మ్మ్. మ్మ్. పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రౌడ్ లో వీళ్ళు చేసిన డబ్బులు వసూలు లక్షల్లో, 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, ఈ విధంగా కోట్ల రూపాయలు అనేది దోచుకోవడం జరిగిపోయింది. ఈ కోట్ల రూపాయలు ఏవి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో చూపించింది లేదు. ప్లస్ తను మెడిసిన్స్ ఏవైతే నేను తయారు చేశానో ఆకుపసరు ముక్కులో ఇంజెక్షన్ వేసేవాళ్ళు అనమాట, ఆ వీడియో కూడా మనకి యూట్యూబ్ లో ఉంది. ఓకే. ఆ పసరు అసలు ఆ విధంగా వేయకూడదు. రైట్. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు ప్రేక్షకులకు కానీ మనకు కానీ ఇప్పుడు డార్ట్ అనే టాబ్లెట్ బ్యాండ్ అన్నమాట. అది వేసుకుంటే విత్ ఇన్ 1.5 minutes లో తలనొప్పి తగ్గిపోద్ది. మ్మ్. మ్మ్. అది హెవీ డేంజరస్ ఆన్ కిడ్నీస్, లివర్. అవును. ఆ డార్ట్ టాబ్లెట్స్ ఏదైతే దాన్ని బ్యాన్ చేస్తారో వీళ్ళు అలోపతికి సంబంధించిన మెడిసిన్స్ పౌడర్ చేసి ఆయుర్వేదిక్ లో కలుపుతూ చేస్తున్నారు. అప్పుడు ఎవరో వీళ్ళ దాంట్లోనే ఎవరో కంప్లైంట్ చేస్తే డ్రగ్ డిపార్ట్మెంట్ రైడ్ చేయడం జరిగింది, ఓకే. దాన్ని పట్టుకోవడం జరిగింది, పట్టుకొని కేసు కూడా చేశారు రైట్. వీళ్ళ మీద. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య కాలంలో మీ ప్రోమో చూసినప్పుడు నాకు తెలిసింది, నేను డాక్టర్ అని చెప్పి మళ్ళీ వేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఏదో ఎక్కడనో ఇటు ఆదిబట్ల అటు వైపు ఉంటున్నాడని తెలిసింది. మ్మ్. అనువంశీ వైద్యుడు అని చెప్పి ఒక దాంట్లో ఉంది. అవును. సార్ అసలు యాక్చువల్లీ ఇతను అనువంశీ వైద్యానికి కూడా పనికిరాడు. అంటే వీళ్ళ పేరెంట్స్ ఆయన చెప్తారు కదా, మాకు 450 సంవత్సరాల నుంచి మా కుటుంబం ఇదే పనిలో ఉంది అని అంటున్నారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? 450 సంవత్సరాలు పక్కన పెడదాం సార్, మ్మ్. ఒక 50 సంవత్సరాలు తీసుకుందాం. ఓకే. రఫీ ఏజ్ ఎంత ఉందండి, ఆ ఏజే తీసుకుందాం. మ్మ్.
వాళ్ళ ఫాదర్ చేశాడేమో, ఆ ఫాదర్ గురించి మనకు తెలియదు, అనువంశీ ఉన్నారా లేదా అన్నది మనం పక్కన పెట్టి, ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో తను లేరు. అనువంశీ అనే వైద్యం చేయాలంటే వాళ్ళకు ఒక పరిమితి లోపలనే ఉంటుంది. ఓకే, చిన్న చిన్న వైద్యాలకు సంబంధించి చేసుకోవచ్చు, అది కూడా వాళ్ళ ఊర్లో చేసుకోవచ్చు. అనువంశీ వైద్యులకు ఎక్కడ హాస్పిటల్ పెట్టడానికి లేదు. అనువంశీ వైద్యులకు ఒక సంఘం అనేది 50 సంవత్సరాల నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది విడిపోయి 2 రాష్ట్రాలు విడిపోక ముందుకు విషయం చెప్తున్నాను నేను. రఫీ గారు ఇది స్టార్ట్ అయినప్పుడు చిన్న పిల్లవాడు. ఆ అనువంశీ పరంపర శ్రీకాంత్ అయితే ఇప్పుడు మనకి యాక్చువల్ టైం ఎక్సిడ్ అవుతున్నాము. ఇవాళకి మనం దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాము. రేపు మళ్ళీ 5:30కి ఇదే ఇష్యూ పైన, ఇంకా నేను ఆల్రెడీ ఒక చైర్ వేసాను, రేపటిదాకా ఆ చైర్ అలానే ఉంటుంది. ఆయన రేపు వచ్చిన తర్వాత అయినా నేను చెబుతున్న మాటలు వాడికి ఆయన ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూసే ప్రయత్నం చేద్దాము. ఆయన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు ఖచ్చితంగా సంధించాలి. సో రేపు కూడా మనం ఈ షోని ఇలానే కంటిన్యూ చేద్దాము. సో అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఖచ్చితంగా రఫీ చెప్పాలి. ఆయన చెప్తున్నట్టుగా 40 ఏళ్లుగా అనువంశిక వైద్యుల సంఘం అన్నది ఆల్రెడీ ఉన్నప్పుడు, వంశపారంపర్యంగా వైద్య మహాసంఘం పేరుతో ఈ సంఘం వెళ్తున్నప్పుడు, రఫీ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఉన్న సంఘం అయినప్పటికీ కూడా ఎందుకు రఫీ అతని ఫాదర్కి అందులో సభ్యత్వం లేదు అన్నది ఫస్ట్ క్వశ్చన్. దీనికి అధ్యక్షుడుగా చంద్రశేఖర్ రాజు ఉన్నారు. 30 ఏళ్ల నుంచి చంద్రశేఖర్ రాజు అనే వ్యక్తి అధ్యక్షుడుగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఈ సంఘానికి చంద్రశేఖర్ రాజు అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడుగా యాద్రి మహర్షి ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో అటు ఏపీలో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, ఈయనకు ఎందుకు సభ్యత్వం లేదు అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఇక డ్రైవర్ రాములు, ఆసిఫ్ ఖాన్ కూడా మీ సభ్యులే కదా. మీరు చేస్తున్న వైద్యం ఏంటి? అది ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్. మీరు చేస్తున్న వైద్యం ఏంటి? మేము వేసిన ఒక ప్రోమో ఏదైతే ఉందో ఆ ప్రోమో కింద వచ్చిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కమెంట్స్ ఏంటి? ఇక ఇంటర్ సర్టిఫికేట్ ఇచ్చిన మల్లేష్ ఎవరు? మీకు ఆయుష్ డిపార్ట్మెంట్కు ఏ వైద్యానికి అనుమతులు ఇచ్చారు? పాము కాటుతో పాటు మరో వైద్యానికి మాత్రమే మీకు అనుమతి ఉంది అన్నది నాకు తెలిసినప్పుడు మరి మీరు మిగిలినవన్నీ ఎలా చేస్తున్నారు? సంపూర్ణ ఆయుర్వేద నిలయం పేరుతో ఘట్కేసర్లో మీరు ఒకదాన్ని పెట్టారు. దీని ద్వారా ఎన్ని కోట్లు సంపాదించారు? అన్ని ఛానల్స్లో మీరు డాక్టర్ అని చెప్పుకుంటున్నారు. మరి మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏది ఉంది మీ దగ్గర? డ్రగ్స్ అధికారుల దాడుల్లో గతంలో మీరు దొరికారు కదా, ఆ సందర్భంలో ఈ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎవరు? అతనికి మీకు సంబంధం ఏంటి? వెంకటేశ్వరరావు మీకు 50 లక్షలు ఇచ్చారనే ఒక ఆరోపణ ఉంది. దానికి మీరు సమాధానం చెప్పాలి. అప్పట్లో మీకున్న ఆస్తులు ఎన్ని, ఇప్పుడు మీకున్న ఆస్తులు ఎన్ని? మీరు ఎక్కడెక్కడ ఈ ప్రాపర్టీస్ కొన్నారు? అంతేకాకుండా మీరు డాక్టర్ కాదని చెప్తున్నారు, కానీ మీ మెడలో స్టెథోస్కోప్ ఎందుకు కనిపిస్తుంది? మీరు డాక్టర్ కాదని చెప్తున్నారు, మీరు కేవలం సాధారణమైన వైద్యం మాత్రం చేస్తూ అంటున్నారు, కానీ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో కానివ్వండి, మీరు మాట్లాడిన మాటల్లో కానివ్వండి, క్రానిక్ డిసీజెస్ కూడా నేను బాగు చేశానని చెప్పిన మాట ఏంది? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. మీరు చెప్తున్నట్టుగా నిజంగానే మీరు వంశపార్యపరంగా వస్తే మీ తండ్రి ఎన్ని సంవత్సరాలు దీని మీద ప్రాక్టీస్ చేశారు? 450 సంవత్సరాల్లో మీ 4 ఫాదర్స్ ఎవరెవరు ఇదే వృత్తిలో ఉన్నారు? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మీరు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను ఫేక్ డాక్టర్ అని ఇవాళ చెప్తున్నాను కాదు, మీరు రియల్ డాక్టర్ అయితే, మీరు డాక్టర్ కాకపోయినా రియల్గానే ఆయుర్వేదిక్కి సంబంధించిన అంశంతో మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడానికి, ఆ డీటెయిల్స్ ప్రజల ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు మరొక అవకాశం మళ్ళీ నేను రేపిస్తాను. దయచేసి రండి. మీరు చెబుతున్న మాటలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, దానికి సంబంధించిన సమాచారాన్ని మాకు మా ప్రేక్షకులకు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ పెన్ పాయింట్. రేపటి పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.